ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే పప్పు బచ్చల కూర అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ముందుగా ఏంటంటే మాకు సరిపడా పప్పు తీసేసుకుని దాన్ని కడిగేసి వాటర్ పోసేసుకుని అందులో ఆయిల్, కారం, సాల్ట్, పసుపు అన్నీ వేసేసుకుని పప్పును ఉడికిచ్చేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఉడికిచ్చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే మన ఇష్టం అనమాట. ఏ ఆకుకూర ఉంటే ఆ టైంలో ఆకుకూర వేసేసుకోవటమే అనమాట. కానీ ఏంటంటే ఇది బచ్చల కూర వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది నిన్నే మేనమామ గారి ఇంటికి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి వచ్చాం మ్యారేజ్కి. వస్తే తీసుకొచ్చాను అనమాట ఫ్రెండ్స్. ఇది వేసి వండామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది ఏంటంటే అది పప్పు ఉడికిన తర్వాత మధ్యలో ముందుగా కట్ చేసేసుకుని బచ్చల కూరని ముక్కలుగా కట్ చేసి కడిగేసి ఆరబోసి అది ఈ ఉడుకుతున్న వాటర్లో పప్పులో ఉన్న వాటర్లో ఉడుకుతుండగా ఈ ఆకుకూర కూడా వేసేసి అది అంతవరకు కంప్లీట్గా ఉడికిన తర్వాత దీంట్లో ఏంటంటే మధ్యలో కొంచెం చింతపండు, అంటే ఏంటంటే నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చింతపండు ముక్కలు కట్ చేసేసి దాంతోపాటు ఉడికిచ్చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఉడికిచ్చేసుకున్నాక అల్లం, దీని మధ్యలో ఏంటంటే ఫ్రెండ్స్ దీనికి తాలింపుకి ఎండుమిరకాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయలు వేసుకొని వెల్లుల్లిపాయ వేసుకొని తాలింపు వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర కూడా. కొంతమంది ఏంటంటే శనగబద్దలు, మినపబద్దలు అన్నీ కూడా వేస్తారు. ఒక్కో ట్రిప్ ఒక్కో టైప్లో వేసుకుంటాం మేము. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మగ్గం వరకు చేయట్లేదు, అంతా అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు మోకాళ్ళ చెప్పులు బాగా పెయిన్స్ వచ్చేస్తాయన్నమాట. ఒక రోజు నడవలేక చాలా నరకంగా అనిపిస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. అయినా సరే తప్పదు కదా, అందుకని వంట చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ ఇంట్లో అందరికీ వండుకుంటాం కాబట్టి ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను మగ్గం వరకు అయితే చేసిన పక్షంలో అయితే పెడతాను, లేదంటే ఇలాగే వీడియోస్ కంటిన్యూ చేసుకుంటాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మా ఇంట్లో ఫ్రైడే ఎక్కువ పప్పు కానీ, పప్పుచారు కానీ, సాంబార్ కానీ చేస్తామన్నమాట. లేదంటే మధ్యలో ఏ బుధవారం, గురువారం, లేదంటే ఫ్రెండ్స్ సాటర్డే అయినా వండుతాం అనమాట. ఈసారి అటు ఇటు కాకుండా మధ్యలో వండామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.